Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సో ఇక్కడ కూర్మ గ్రామంలో ఒక స్పిరిచువల్ లైఫ్ ని మీరు లీడ్ చేయడమే కాదు, సొసైటీకి ఎలాంటి స్పిరిచువల్ లైఫ్ అందించాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ కూర్మ గ్రామం వెళ్తాం. జనరల్లీ చాలా మంది విజిటర్స్ వస్తుంటారు. మీరు చెప్పారు ఆల్రెడీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనిషి యొక్క లైఫ్ లో ఎన్ని చేంజెస్ ఎందుకు వస్తున్నాయి, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది, హ్యాబిటల్ గా కావచ్చు, ఆలోచన విధానం, ఆశ, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మనిషిని నిలబడనివ్వటం లేదు, పరుగులు పెట్టిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఇంత కనెక్ట్ అవుతున్నారు, అనిత్యం భగవన్ నామస్మరణతో ఉంటారు. ఏంటి ప్రతి మనిషికి ఎందుకు ఆ స్పిరిచువల్ లైఫ్ ఉండాలి అంటారు? భగవంతుడికి దగ్గరగా వెళ్ళటానికి ఏంటి వే? ఓకే ఓకే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు చాలా ధన్యవాదాలు అండి. ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనకు అండి, భగవద్గీత అనే పుస్తకం ఒక సైన్స్ అండి. అది మనకు పూర్తి విషయాన్ని తెలియజేస్తుంది. సో మెటీరియల్ వరల్డ్ గురించి, స్పిరిచువల్ వరల్డ్ గురించి. సో కృష్ణ భగవద్గీతలో ఏమంటున్నా అంటే, శ్రీకృష్ణుడు మనుష్యానం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. అర్జున, 1,00,000 కొలది మనుషులలో సరైన జ్ఞానము ఏంటిది అని వెతికేవాడు ఒక్కడే ఒక్కడు ఉంటాడు, అలాంటి వ్యక్తి నన్ను తెలుసుకుంటాడు అని అన్నారు. రెండో విషయము, ఇప్పుడు బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. యాక్చువల్గా మనము ఈ శరీరం కాదు, ఎందుకంటే ఈ శరీరం చూడండి పంచభూతాలతో తయారైందనమాట. మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ మీద ఇట్లా మనండి, మనకు మట్టి, నీరు, అగ్ని అన్నీ ఉంటాయన్నమాట. ఈ పంచభూతాలతోటి తయారైన ఈ శరీరం లోపల మనం కూర్చొని ఉన్నాం, ఆ జీవాత్మలం అనమాట, ఆత్మ. కానీ మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భగవంతుడి లోకం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ శరీరంలో బంధింపబడింది. ఈ శరీరానికి ఏం ప్రాబ్లమ్స్? పుట్టడం, ముసలితనం, రోగాలు, మరణం. ఇవి దుఃఖాలు ఎప్పటికీ ఉంటాయండి. నిజంగా సైంటిస్టులు వీళ్ళందరూ దీని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీకు బీటెక్ చదివితే అందులో ట్రిపుల్ ఈసీఈ అని ఉంటుంది కదండి, ఈసీఈ బ్రాంచ్, ట్రిపుల్ బ్రాంచ్, కంప్యూటర్ బ్రాంచ్ అని ఉంటుంది. అలానే సోల్ బ్రాంచ్ అని ఒకటి పెట్టాలి. ఆత్మకి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే రియల్గా మనము ఆత్మ అన్న విషయం ఎవరికి తెలియట్లేదు. మనం జీవాత్మ యాక్చువల్గా, కానీ మనం ఈ శరీరంలో ఇరుక్కపోయాము. ఎప్పుడైతే మనము ఈ ఆత్మను తెలుసుకుంటామో రియల్గా మనం హ్యాపీగా ఉంటాం. అర్థమవుతుంది కదా? మమ్మల్ని చాలా మంది అడుగుతారు, మీకు కరెంట్ లేదు, ఫోన్స్ లేదు, టీవీ లేదు, మీరు ఎట్లా హ్యాపీగా ఉంటారు ఇక్కడ, బోర్ అనిపించదా అంటే, యాక్చువల్లీ హ్యాపీనెస్ అనేది ఆత్మకి మీరు హ్యాపీనెస్ ఇస్తే, వి క్రియేటెడ్ దిస్ ఆల్ థింగ్స్. మనకి జీవం పోసినప్పుడు వచ్చినవన్నీ కావివి, రైట్? మనం టెక్నాలజీని ఇంక్రీజ్ చేసుకొని, డెవలప్ చేసుకొని సృష్టించుకున్నవి. అవును, వి షుడ్ అవాయిడ్. మనం అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని మీరు అంటారు. అంటే యాక్చువల్లీ రియల్ హ్యాపీనెస్ అనేది మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటాం కదండి, రియల్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే మీరు చూడండి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంత ఎక్కువ యాంగ్జైటీకి గురికారు దేనికి కూడా. అంత మెటీరియల్గా థింగ్స్ లేకున్నా కూడా వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారనమాట, అంత డిస్టర్బ్డ్ కారు. ఇప్పుడు చాలా వ్యాలిడ్ చెప్పారు. కోపం, క్షణికావేశం, ఈ రెండు మనిషిని ఓవర్కమ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాయి. ఇది ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అని డాక్టర్ని అడగగలం. బట్ ఇలాంటి వైదిక గ్రామానికి వచ్చి ఇది భగవన్ నామస్మరణతో సాధ్యమేనా అని మాత్రమే మేము అడగగలుగుతాం. ఎస్, కరెక్ట్ మాతాజీ. ఇది యాక్చువల్గా హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ గతిరన్యథ. కలియుగం వాళ్ళ గురించి ఉపనిషత్తు ఉన్నదనమాట, కలి సంతరణ ఉపనిషత్తు. ఈ కలియుగంలో జనుల యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే, వాళ్ళకు అల్పాయుష్ ఉంటుంది, అల్ప బుద్ధి ఉంటుంది, మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, తర్వాత వచ్చి ఎప్పుడు కలతల్లో ఉంటారు. అంటే ఆల్వేస్ దే ఆర్ ఎన్వియస్, అంటే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రోడ్ మీద వెళ్ళండి, బై మిస్టేక్ మన బైక్ ఎవరికైనా అంటే ఎందుకు ఇంత టాలరెన్స్ లెవెల్ తగ్గిపోయిందంటే, సాధారణంగా కలియుగ జనులు కలహపరులు అండి. ఈవెన్ నేనైనా ఇదే కాబట్టి కలహపరునే ఉంటాను. కానీ ఒకటే ఉపాయం అంట, హరినామం. అందుకే డైలీ 10 minutes ఏనండి, ప్రతి ఒక్కరు కూడా జస్ట్ 10 minutes ఈ ప్రాసెస్ చేస్తే చాలండి. ఇప్పుడు చూడండి, మొత్తము ఇది జపమాల ఉంటుంది. ఇది టోటల్ 108 పూసలు ఉంటాయి. ఓకే, 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రము 108 సార్లు ఎవరైతే జపం చేస్తారు కదా, భగవంతుడు
వాళ్ళని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకు కోపం వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది, ఓ కోపం నేను ఈ టైంలో రియాక్ట్ అవ్వాలా వద్దా అని తెలుసు. ఎందుకంటే కోపం లేకుండా మనిషి ఉండలేడు. ఉదాహరణకి హనుమంతుడికి కూడా కోపం ఉంది, కానీ ఎప్పుడు కోపం ప్రదర్శించాడు? అది అధర్మానికి ఇబ్బంది అయినప్పుడు ఆయన కోపం ప్రదర్శించాడు. కానీ ఆ ఊరికే ఇట్లా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ వాడిని తిట్టడం వీడిని తిట్టడం కాదు. అర్థమవుతుంది కదండి, దానికి కూడా ఒక సార్థకత, ఒక అర్థం ఉండాలన్నమాట. ఏ సమయంలో కోపం రావాలి, ఏ సమయంలో కోపం రావద్దు. దీన్ని ఏంటంటే ఆత్మ ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి ఇది చేస్తాడనమాట. అందుకని ఈ నామము ఆ ఇంద్రియ నిగ్రహం అనేది చేస్తుందండి. అందుకని భగవంతుడు చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చాడండి కలియుగ జనులకి. యువర్ సింపుల్ పీపుల్, మీకు సింపుల్ మంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్ర చేస్తే సరిపోతుంది అన్నారు. అందరూ ఇది చేయొచ్చండి, దీనికి ఏ రూల్స్ లేవు, ఒక పర్టికులర్ టైం లేదు, ఈ టైంలోనే చేయాలని, ఏ ఏజ్ నుంచి చేయాలని లేదు. స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా, ఎవరు లేరు. ఎవరైనా ఈ మంత్రం చెప్తే మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుందండి. ఇది చేయొచ్చు. కొన్ని కోట్లాది మంది దేవతలు కలిగినటువంటి మన భారతదేశం అంటూ హిందువులు అనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని పూజిస్తారు. కానీ ఎందుకు ఈ హరే రామ అనే ఒక మంత్ర జపంతోనే ఎందుకు అంత పవర్, ఎందుకు అంత ఇంద్రియ జ్ఞానాలను కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తి? అసలు మంచి క్వశ్చన్లు అడుగుతున్నారండి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, కామైస్తైసైర్ అపహృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత అంటే, కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ జీవుడు ఎప్పుడైతే భౌతిక కోరికలతోటి తను డిస్టర్బ్ అయ్యేటప్పుడు తను ఆ కోరిక తీర్చుకోవడానికి పలానా దేవతకి వెళ్ళి అర్చిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు వివాహం జరగట్లేదు, సో పార్వతీదేవిని అర్చిస్తే వివాహం జరుగుతుంది. తర్వాత పలానా ఆరోగ్యం బాగాలేదు, సూర్యుడు యొక్క నామ స్మరణ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క దేవత ఉన్నారనమాట మనకు. అందుకనే భారతదేశంలో 8 మంది దేవతలు ఉన్నారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, మత్త పరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రీమణి గణాయవ. అర్జున, ఈ యొక్క జీవుల యొక్క కోరికలు తీర్చడానికి నేను పలానా దేవతల్ని సృష్టించాను. కానీ దేవతలు సైతం కూడా జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఎవరిని కూడా తప్పించలేరు. ఈవెన్ దేవతలు సైతం మీకు ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి తప్పించలేరు. ఎందుకంటే వాళ్ళు నా చేత సృష్టింపబడ్డారు, వాళ్ళకు కూడా ఈ పరిమితులు ఉన్నాయి. కాబట్టి మీరు నన్ను శరణు పొందినట్లయితే ఈ లైఫ్లో ఉన్నంత కాలం మీరు హ్యాపీగా ఉంటారు, ఫస్ట్ థింగ్. రెండోది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ యూ విల్ నాట్ టేక్ ద రీబర్త్. యాక్చువల్గా చాలా మందికి కర్మఫలం అనేది మనుషులే కాదు దేవతలు కూడా, అందరు కూడా కర్మఫలం అనేది అనుభవిస్తారండి, ఎవరైనా కూడా. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే ఎవరైతే శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ నాలెడ్జ్ పూర్తిగా అర్థం చేసుకొని, ఫిలాసాఫికల్ అర్థం చేసుకోవాలండి. ఎట్లా అంటే కొందరు ఉంటారు సెంటిమెంటల్గా ఉంటారనమాట. భక్తి అనేది సెంటిమెంటల్ కాదు, ఇట్ ఈస్ వెరీ ఫిలాసాఫికల్ అనమాట. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇది ఎందుకు చేయొద్దు. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, 8 మంది ఇండియాలో 8 దేవతలు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు స్పెసిఫిక్గా ఇలా ఎంక్వైరీ చేయాలి? దిస్ ఈస్ నాలెడ్జ్. సో అందుకనే కృష్ణుడు భగవద్గీత ఇచ్చాడు అనమాట. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యూ వర్షిప్ దేవతాస్, అందరు దేవతల్ని వర్షిప్, నో ప్రాబ్లం. కానీ జన్మ మృత్యు చక్రం నుంచి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే అల్టిమేట్గా ఏదో జన్మలో నన్ను పొందాల్సిందే, అదేదో ఇదే జన్మలో నా దగ్గరికి పొందు. అండ్ వన్ మోర్ థింగ్, దేవతలు ఏదైతే నీ కోరికలు తీరుస్తారో సేమ్ థింగ్ నేను కూడా తీరుస్తాను. ఎందుకంటే ఆ దేవతలు ఆ కోరికలు మీకు తీరుస్తున్నారు కదా, అది నా శాంక్షన్ తోటే వాళ్ళు తీరుస్తున్నారు. అర్థమవుతుంది కదా. ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, దేవతలు జీవుల యొక్క కోరికలు తీరుస్తున్నారు, బట్ త్రూ మై పర్మిషన్ ఓన్లీ దే ఆర్ శాంక్షనింగ్ యూ. దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ ద పర్మిషన్ ఇండైరెక్ట్లీ త్రూ ద దేవతాస్. నీ కోరిక తీరుతుంది కానీ దేవతల ద్వారా నేనే తీరుస్తున్నాను. అదేదో నువ్వు డైరెక్ట్ నన్ను శరణు పొందు, నీకు జన్మ మృత్యు నుంచి బయటికి వెళ్ళిపోతావు. ప్లస్ జీవుడు ఈ భౌతిక జగత్తులో చూడండి, ఒక కంట్రీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, సపోజ్ ఎవరో ఒక్కరు ఉంటారు, వాడు ఒక దేశం మీద బాంబు వేస్తాడు, ఆ దేశం అందరూ మళ్ళీ బాంబు, ఇట్లా జీవులు ఈ ఫైట్ చేస్తూనే ఉంటారండి. ఇదే కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు గ్రంథాలయంలో ఏముంటాయి చెప్పండి, మామూలుగా బుక్స్. ఓకే, దేవాలయంలో దేవతలు ఉంటారు, హిమాలయంలో మంచు ఉంటుంది. కృష్ణుడు ఈ సృష్టి చేసేటప్పుడు ఈ అర్జునుడికి చెప్తున్నాడు, ఈ సృష్టిలో ఇది ఎటువంటిది అంటే దుఃఖాలయం అని చెప్పాడండి. దుఃఖాలయము అంటే అన్ని సమస్యలే ఉంటాయని చెప్తున్నాడు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు కృష్ణ.
సో అవర్ ఇంటెలిజెన్స్ షుడ్ బి యూస్ టు గో. అంటే ఆధ్యాత్మిక మార్గం అనేది మనల్ని సమస్యల నుంచి బయట పెట్టేది కాదు, దాని నుంచి మనం ఎలా బయటపడగలము అనే నాలెడ్జ్ మనకి ఇస్తుంది. ఆధ్యాత్మికం అనేది ఇంటెలిజెన్స్ అండి. దానికి అంటే సమస్యలు లేవు అని ఎక్కడ ఏ భగవంతుడు చెప్పలేదు. సమస్య ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ అండి. ఇప్పుడు ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో, పూర్ పర్సన్స్ ఉన్నారో, ఈ జన్మలో తాత్కాలికంగా వాళ్ళు జన్మ తీసుకున్నా అగైన్ హ్యాస్ పర్ హిస్ కర్మ, అతని కర్మ ప్రకారంగా అతను మళ్ళీ జన్మలో ఒక మానవునిలాగా పుట్టొచ్చు, జంతువులాగా పుట్టొచ్చు, రిచ్ పర్సన్ లాగా పుట్టొచ్చు. ప్రతి మనిషికి పునర్జన్మ అనేది ఉంటుంది. పునర్జన్మ అనేది కన్ఫర్మ్ గా ఉంటుందండి. ఎందుకంటే జీవుడు చేసే కర్మకి రిజల్ట్ సింపుల్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. ఈ యాక్షన్ ఎప్పుడు చేయకుండా ఉంటాడు చెప్పండి మనిషి? ఏదో ఒక యాక్షన్ చేస్తుంటాడు, దానికి రియాక్షన్ ఉంటుందా? ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది నల్లిఫై అంటే ఇది జీరో చేయడానికి కృష్ణుడు తప్ప ఎవరు చేయలేరండి. ఇది భగవద్గీత యొక్క సారాంశం. జీవుడు కర్మబంధం నుంచి బయటపడనంత వరకు తను రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ ఫేస్ చేయాల్సిందే. మానవ జన్మ పొందొచ్చు, ఏ జన్మైనా పొందొచ్చు, దట్ ఈస్ అ రిస్క్. అదే కృష్ణుడు చెప్తున్నాడు, డోంట్ టేక్ రిస్క్. ఈ మానవ జన్మ పొందిన తర్వాత యూ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, బట్ చాంట్ మై నేమ్, నా నామ స్మరించు, నీకేం బాధ అవుతుంది స్మరించు, నా దగ్గరకు వచ్చేస్తామని చెప్తున్నాడు అంతే.